హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు అయితే నేను అందరూ చాలా ఇష్టపడే ఒక టేస్టీ అండ్ స్పైసీగా ఉండే నాన్ వెజ్ రెసిపీ తయారు చేస్తున్నానండి. అదేమిటంటే చిల్లీ చికెన్. చిల్లీ చికెన్ అంటే అందరికీ నచ్చే ఒక స్పెషల్ డిష్ అండి. ఈ చిల్లీ చికెన్ ని అందరూ రెస్టారెంట్ లో మాత్రమే తింటారు, కానీ ఈ రోజు మనం మన ఇంట్లోనే ఈజీగా మన ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఈ చిల్లీ చికెన్ స్పైసీగా క్రిస్పీగా చాలా బాగుంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ చిల్లీ చికెన్ ని రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా చికెన్ ని శుభ్రంగా కడిగి చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇందులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, కొద్దిగా గరం మసాలా, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మసాలాలన్నీ చికెన్ కి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో 2 స్పూన్ల మైదా పిండి, 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. తర్వాత 1 ఎగ్ ని పగలగొట్టి వేసుకొని ఇదంతా మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ చికెన్ ముక్కలు అందులో వేసి మంచిగా వేయించుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టి ఎర్రగా అయ్యేంత వరకు ఉంచి వేయించుకోవాలి. హై ఫ్లేమ్ లో పెడితే పైన మాడిపోయి లోపల ముక్క మాత్రం ఉడకదండి, అందుకే లో ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోవాలి. ఇవన్నీ వేయించిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి అందులో కొన్ని వెల్లుల్లిపాయ ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయను సన్నగా ముక్కలుగా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు ఒక క్యాప్సికమ్ ను ఇలా కట్ చేసి వేసుకోవాలి. దాంతో పాటు కొన్ని పెద్దగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా చిల్లీ సాస్, ఇంకా సోయా సాస్, టొమాటో కెచప్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ ను కొన్ని వాటర్ వేసి ఉండలు లేకుండా కలుపుకుని అవి కూడా ఇందులో వేసి మంచిగా కలుపుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మనం వేయించుకున్న చికెన్ ముక్కలు కూడా ఇందులో వేసి 1 మినిట్ లో ఫ్లేమ్ లో ఉంచి తర్వాత స్టవ్ ఆపేయాలి. చూశారు కదా అండి, చిల్లీ చికెన్ సింపుల్ గా టేస్టీ అండ్ జ్యూసీగా ఎలా తయారు చేసామో. నిజంగా ఇది చాలా టేస్టీగా ఉందండి. దీన్ని స్టార్టర్ గా అయినా తినవచ్చు, లేదా చపాతీతో అయినా కూడా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ మీకు కూడా నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మళ్ళీ మరొక మంచి రెసిపీతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.